సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనకి మీకు ఏ కలర్ లో ఈ రేకులు షీట్స్ కావాలనుకుంటే ఆ కలర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారు వీళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి 1 డే బిఫోర్ మీరు చెప్తే మీకు ఆర్డర్ నెక్స్ట్ డే వరకు మీకు రెడీ చేసి పెడతారు. 12 seconds లో ఇది బెండ్ అయిపోతుందట. మాక్సిమం 20 seconds 20 to 30 seconds లో ఒక రేట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది శ్రీ ఎస్ఆర్ ప్రొఫైల్ అండ్ జనరల్ అని ఈ ఐరన్ అండ్ హార్డ్వేర్ సంబంధించిన ఈ రేకుల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇది వరంగల్ హంటర్ రోడ్డు సంతోష్ మాత టెంపుల్ ఆపోజిట్ లైన్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ శ్రీ ఎస్ఆర్ ప్రొఫైల్ అండ్ జనరల్ అండి. ఇది రేకుల తయారీ ఎక్స్క్లూజివ్లీ రేకుల సంబంధించిన ఫ్యాక్టరీ అండి. మీకు ఏ కలర్ లో కావాలన్నా అన్ని రకాల రేకులు వీళ్ళు మీ దగ్గర ఒక్క ఐటెం కావాలన్నా ఆర్డర్ తీసుకుని వీరు హోల్సేల్ రేట్కే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ధరకే మీకు హోల్సేల్ షాప్లకు ఏ రేటుకి ఇస్తారో అదే రేటుకు సప్లై చేస్తారు. ఎలాంటి షెడ్యూల్ తయారీ కావాలన్నా ఆ పైపులు కావాలన్నా కంప్లీట్ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా వీరి దగ్గర హోల్సేల్ గానే లభిస్తుంది. వీరు కంప్లీట్ గా డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేజ్ చేస్తారు కాబట్టి మనకు ఆ ప్రైస్ అందుబాటులో ఉంటాయి. వీరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంకా మరిన్ని వివరాలను ఎండి గారి మాటల్లో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్దాం పదండి. అండి నమస్తే అండి. సార్, మాకు అడగగానే పర్మిషన్ ఇచ్చారు మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ రేకులు, ఐరన్ రేకులు, స్టీల్ రేకులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. ఓకే. సో దాని వివరాలు మీ మాటల్లో తెలుసుకుందామని సార్. చెప్పండి. సో ఎలా దీనికి సప్లై అనేది ఎలా ఉంటుంది, ఎక్కడి వరకు సప్లై చేస్తారు? ఇది ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం సప్లై చేస్తామండి సార్. ఇది మనం హైదరాబాద్ లో మనకు ఇక్కడ సూరారం, దిల్మెట్ల సూరారం ఒక ఫ్యాక్టరీ ఉంది. సార్. ఇక్కడ అంటర్ రోడ్ లో ఒక ఫ్యాక్టరీ ఉన్నది. అంటర్ రోడ్ లో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే. సూరారంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. సూరారంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే. జీడిమెట్ల హైదరాబాద్. ఓకే. ఇక్కడ వచ్చేసి 2 ఫరాలు నడిపిస్తున్నాము మేము. సార్. అది ఒకటి ఇది కలర్ కోటెడ్ షీట్ ఫ్యాక్టరీ. సార్. ఏ కలర్ అంటే ఆ కలర్ దొరుకుతుంది. ఓకే సార్. బ్రాండెడ్ జిందాల్ ఇండియా మేము డీలర్షిప్. హైదరాబాద్ లో గానీ వరంగల్ గానీ డీలర్షిప్. ఓకే సార్. మేము మామూలుగా వెయిట్ లెక్క ఇవ్వగలుగుతాము. అందరు ఫీట్ల లెక్క ఇస్తారు ఇక్కడ. అవును సార్. వెయిట్ లెక్క తక్కువ రేట్ మీద ఇవ్వగలుగుతాము, తక్కువ మార్జిన్ సప్లై చేస్తాము. ఓకే సార్. ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం సప్లై చేస్తాం. తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలకు సప్లై మ్యానుఫ్యాక్చరింగ్ రేకులు ఎన్ని కావాలన్నా ఎన్ని కావాలన్నా ఏ సైజ్ లో కావాలన్నా ఏ కలర్ లో కావాలన్నా అన్ని ఏ రకమైన సైజులు అయినా కానీ ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ వచ్చినా గానీ అదే రేట్ అది హోల్సేల్ రేటే ఇస్తాము. కస్టమర్ వచ్చినా గానీ డైరెక్ట్ వచ్చినా గానీ హోల్సేల్ రేట్ కి ఆర్డర్. ఇప్పుడు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి సార్? మామూలుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ కొలతలన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మీరు తీసుకొని కస్టమర్ అనుకోండి, లోకల్ కస్టమర్ అనుకోండి, వారికి ఎవరైతే ఫిట్టర్ ఉంటారో ఆ ఫిట్టర్ ఇన్ని ఫీట్ల పోకపోతే ఇన్ని రేకులు కావాలని చెప్తారు. అది ఆ కస్టమర్ మన దగ్గరకు వచ్చి ఇన్ని ఫీట్ల నాకు ఇన్ని రేకులు కావాలి, ఈ కలర్ కావాలంటే అది మనం అడ్వాన్స్ తీసుకొని కట్ చేసి ఎంబడే ఒక హాఫ్ అన్ అవర్ చేయగలుగుతాం. ఎంబడే వాళ్ళని కూర్చోబెట్టి కటింగ్ చేసి ఇవ్వగలుగుతాం. అదే ట్రేడర్స్ ఇట్లా ఉన్నారు అనుకోండి, రెగ్యులర్ ట్రేడర్స్ పెద్ద క్వాంటిటీ ఉంటది. వాళ్ళకు 2-3 రోజుల ముందు చెప్తారు మెటీరియల్ కావాలి, ఇన్ని టన్నులు కావాలి, సైజులు కావాలి, కలర్ కావాలి, కంపెనీ కావాలని చెప్తారు. దాన్ని బట్టి మనం అవి సైజులు కట్ చేసి ఆ కంపెనీ బాపతి ఆ సైజులు కట్ చేసి 2-3 days టైం తీసుకొని మేమే సప్లై చేస్తాము. ఓన్ వెహికల్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ కాకపోతే కాస్ట్ ఉంటుంది. ఓన్ వెహికల్స్ కాస్ట్ చేస్తాం. నార్మల్ గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటుంది. ఓకే. జస్ట్ క్యాష్ పట్టుకొని వచ్చి వాళ్ళ ఆర్డర్ రిక్వైర్మెంట్ పట్టుకొని వస్తే సరిపోతుంది. అంతే. మీరు ఆర్డర్ వెహికల్ సప్లై చేయగలుగుతారు. వెహికల్ కాస్ట్ కస్టమర్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. మామూలుగా కాస్ట్ తీసుకుంటాం, దాని కాస్ట్ తీసుకుని సప్లై చేస్తాం. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ. ఫిట్టర్స్ కూడా ఉంటారండి. ఫిట్టర్స్ కూడా ఉంటారు. ఓకే. మనమే కస్టమర్ కావాలంటే ఫిట్టర్ కావాలంటే ఫిట్టర్ లో మనమే సప్లై చేస్తాం. ఫిట్టర్ కూడా మీరు పంపించేస్తారు కస్టమర్స్? మేము పంపిస్తాం. ఓకే సార్. మేము పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇది వరంగల్ హంటర్ రోడ్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ ప్రొఫైల్ అండ్ జనరల్, శ్రీ ఎస్ఆర్ ప్రొఫైల్ అండ్ జనరల్. ఇక్కడ వీళ్ళు మనకు రేకులు, ఈ రూఫ్ టాప్ రేకులు అనేది ఈ బ్లూ కలర్ రేకులు బ్రాండెడ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది మీకు ఎన్ని రేకులు కావాలనుకున్నా మీకు పైకి ఇక్కడ వీళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని వీళ్ళు సప్లై చేస్తుంటారు. సేమ్ డే మీకు ఎంత క్వాంటిటీ అవసరం ఉంటే అంత క్వాంటిటీ తోటి వీళ్ళు తయారు చేసి ఇమీడియట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు ఇస్తుంటారు. దాని డీటెయిల్స్ అన్ని ఒకసారి వారిని అడిగి చూద్దాము ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఆ రేకులకు ఈ రేకులకు తేడా ఏంటి?
ఆ రేకులు ఏమో ప్రొఫైల్ అంటారు, ఇదేమో బెండింగ్ రేకులు. బెండింగ్ రేకులు అంటే ఎట్లా క్వాంటిటీ ఎట్లా మినిమం క్వాంటిటీ ఉంటుంది? మినిమం క్వాంటిటీ అంటే మనకు ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి మనం చేసుడు. ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి కేజెస్ ఇస్తారు, వెయిట్ అయితే వెయిట్ ఇస్తారు, వెయిట్. ఓకే. ఒకసారి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇప్పుడు ఇక్కడే బెండ్ అవుతుందా? ఇక్కడ బెండ్ అవుతుంది. ఇది పంచేసి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఈ షీట్ అనేది ఇలా బెండ్ చేస్తారు దీన్ని. ఇక్కడ పంచ్ అవుతుందా? ఇక్కడ పంచ్ అవుతుంది, పంచ్ చేస్తారు. ఓకే. ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంటాయి. 9 పనిచేస్తుంటే 12 పనిచేస్తుంటాయి. ఓకే. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా దాన్ని బెండ్ చేస్తూ ఉంటది మిషన్ ఆటోమేటిక్ గా. మనకు కావాల్సిన డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత సైజులో ఎలా బెండ్ చేయాలి, ఏంటిది, ఎన్ని సైజులు అనేది. ఇది ఎన్ని ఇంచులది కదా? ఇది ఎన్ని ఇంచులది? ఏంటి బెండింగ్? బెండింగ్ 1 ఇంచెస్ గ్యాప్ లో ఉంటది. 1 ఇంచెస్ గ్యాప్ లో ఉంటుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటది ఇది. ఇలా సో ఇక్కడ శ్రీ ఎస్ఆర్ ప్రొఫైల్ అండ్ జనరల్, ఇది హంటర్ రోడ్ సంతోష్ మాత గుడి ఆపోజిట్ లైన్ లో ఉంటుంది. సో ఇలా దీనికి ఇలా మనకు రేకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే. ఇది కలర్సా సార్? రాయల్ బ్లూ, జిందాల్, పిట్ బ్లూ, ఓకే, గ్రీన్ కలర్. ఓకే ఫ్రెండ్స్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ కలర్ లో షీట్స్ అంటే అక్కడ అవైలబిలిటీ ఉంది. స్కై బ్లూ, ఓకే, స్కై బ్లూ, బ్రిక్ రెడ్, ఓకే, బ్రిక్ రెడ్, ఈ వైట్ కలర్, జిందాల్ 6 కలర్స్ అవైలబిలిటీ ఉంది. ఓకే. జేఎస్డబ్ల్యూ లో ఓన్లీ స్కై బ్లూ అవైలబిలిటీ ఉంది. జేఎస్డబ్ల్యూ లో సిల్వర్ ప్లస్, ప్రగతి ప్లస్, కలర్ ఆన్ ప్లస్ ఉంది. ఇది కలర్ ఆన్ ప్లస్ ఓన్లీ స్కై బ్లూ లా వితౌట్ స్టిక్కర్ వస్తుంది. ఓకే. ఇది సిల్వర్ ఆన్ ప్లస్. ఓకే. జేఎస్డబ్ల్యూ సిల్వర్ ఆన్ ప్లస్ ఓన్లీ కలర్ లేకుండా వస్తుంది. ఓకే. ఇది రైస్ మిల్ కి వాడతారు. ఓకే. అయితే జనరల్ గా ఎక్కువ సేల్స్ బ్లూ కలర్ ఉంటాయి కదా? ఇప్పుడు ఇది పెంట్ హౌస్ హోటల్కి వాడలేరా? హోటల్స్ పెంట్ హౌస్ ఇది రైస్ మిల్ వాడడానికి. జేఎస్డబ్ల్యూ రైస్ మిల్ కోసం సిల్వర్ ఆన్ ప్లస్ అంటారు. ఇది కలర్ కోటెడ్ రాదు, ఓన్లీ సిల్వర్ లెక్క వస్తుంది. ఓకే సార్. లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. ఇది ప్రగతి ప్లస్ ఓన్లీ స్కై బ్లూ. ఓకే. ఏజెడ్ 70 అంటే అల్యూమినియం 70% కలిసి ఉంటది. ఏజెడ్ 150 అంటారు వీటిని, కలర్ ఆన్ ప్లస్. ఇది అల్యూమినియం 150% కలిసి ఉంటది, అందుకే రేట్ ఎక్కువ. రైస్ మిల్ కి వాటి వీటికి మేము షెడ్ వేసుకున్నది ఏజెడ్ 150. ఓకే సార్. లైఫ్ లాంగ్ అంటే ఒక 20-25 ఇయర్స్ ఉంటాయి లైఫ్. ఇది అయితే 5 years 7 years అట్లా గ్యారంటీ. ఇప్పుడు వేడిని కూడా ఎక్కువ మనకు ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఎలాంటి లైఫ్ లో అంటే అల్యూమినియం దీనికి ఎక్కువ శాతం కలిసి ఉంటే బాగుంటది. అల్యూమినియం కలిసి ఉంటేనే బాగుంటది. ఇలా షీట్స్ ఉంటాయి, ఐరన్, స్టీల్. ఇది స్టీల్ అల్యూమినియం అంతా మిక్సింగ్ అయి ఉంటుంది. ఇలా ఆ షీట్ లాగా దీన్ని ఇలా రోల్ చేస్తారు. మనకి ఎంత సైజు కావాలి ఏంటి అనేది ముందే వీళ్ళు ఆటోమేటిక్ గా కంప్యూటరైజ్ లో వీళ్ళు ఆ కంప్యూటర్ ద్వారా ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటారు. ఆ రేకులు అనేది ఇలా ఆ షీట్ అనేది ఇలా వెళ్తుంది మిషన్ మీదకి. సో ఇలా మిషన్ మీదకి వెళ్ళి బెండ్ అయిపోతూ ఉంటది. సో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ బెండ్ అయిపోయింది మధ్యలో. ఇలా నెక్స్ట్ ఇలా మూవ్ అవుతూనే ఉంటది. సో ఇలా వస్తూనే ఉంటది. ఇక్కడికి వచ్చే వరకు చూసారా, మాక్సిమం రేకు మొత్తం ఒక రేకు ఆ షీట్ అనేది ఇట్లా ఒక రేకు లాగా మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ గా ఇలా మళ్ళీ ఒక రేకు లాగా మనకి షేప్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ హై ప్రెస్ ఉంటుంది. ఇక్కడ
సో ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఎంత సైజు కావాలన్నా ఏ సైజు కావాలన్నా కట్ అయిపోతుంది ఆటోమేటిక్. మనకి ఎంత సైజు నుంచి అయినా తీసుకోవచ్చు. ఇలా రేకులు అనేది ఆర్డర్ ను బట్టి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. మీకు ఒక 1 డే బిఫోర్ చెప్పారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి 1 డే బిఫోర్ మీరు చెప్తే మీకు ఆర్డర్ నెక్స్ట్ డే వరకు మీకు రెడీ చేసి పెట్టారు. మీరు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ వరంగల్ అంటర్ రోడ్డు సంతోష్ మాత గుడి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ ఉంటుంది శ్రీ ప్రొఫైల్ అండ్ జనరల్ అని. ఇది రేకులకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. ఇక్కడ వీళ్ళు చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లకు షాపుల వాళ్ళకు హోల్సేలర్స్ కే వీళ్ళు సప్లై చేస్తుంటారు మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు లిటిల్ మార్జిన్ ట్రాన్స్పోర్ట్ వేరియేషన్ అక్కడ షాపుల వాళ్ళు మనకు కస్టమర్స్ అందుబాటులో పెడతారు. మీరు ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళు తక్కువ మార్జిన్ తోటి మీకు అమ్ముతూ ఉంటారు. చాలా మీకు డబ్బు సేవ్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ లో ఇలా ఆర్డర్ ఇస్తారు. లెంత్ ఓకే 103 మిల్లీమీటర్స్ లెంత్, ఆ గేజ్ అన్ని ఎవ్రీథింగ్ దీంట్లో మిషన్ లో సెట్ చేస్తారు కంప్యూటరైజ్డ్. ఇది సెట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఆ రేక్ అనేది డెలివరీ అయిపోతుంది. ఆ షీట్ అక్కడ పెట్టారు ముందు చూసుకున్నాం కదా మనం. సో అక్కడ నుంచి వాళ్ళు అన్ని ప్రాసెస్ లో అది బెండ్ అవుతుంటూ ప్రెస్ అవుతూ ఫైనల్ గా ఇలా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది అన్న. ఇది ఎన్ని ఫీట్లు? 40 ఫీట్స్. ఓకే. సో మీకు ఏ సైజ్ కావాలంటే తయారు చేస్తారు. రేటు అనేది ఏంటంటే మనకు కేజీ లెక్క ఉంటదండి. మీరు ఏ క్వాలిటీ తీసుకున్నా, ఎంత సైజు తీసుకున్నా, ఎన్ని ఫీట్ల పొడవు తీసుకున్నా, వెడల్పు ఏదైనా సరే అది కేజీస్ బట్టి వీళ్ళు ఐరన్ స్టీల్ ఇదంతా మొత్తము నెంబర్ ఆఫ్ కేజీస్ బట్టి వీళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. ఈ రేట్ అనేది ఎవ్రీ వీక్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటది. ఎందుకంటే ట్రేడింగ్ ని బట్టి, ఐరన్ ట్రేడింగ్ ని బట్టి వీళ్ళు బల్క్ లో తెస్తుంటారు కాబట్టి ఆ ట్రేడింగ్ కాస్ట్ ని బట్టి ఎవ్రీ వీక్ రేట్ అనేది వేరియేషన్ ఉంటది. ఒక 10 రూపీస్ అటు ఇటు, 5 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే కేజీ లెక్క క్వింటాల్ టన్స్ కొద్ది వీళ్ళు తెస్తుంటారు. సో దాన్ని వేరియేషన్ చేసుకుని దాన్ని చూసుకొని వీళ్ళు కాస్ట్ ప్రైస్ డిజైన్ చేస్తారు. సో అని చెప్తున్నారు. ఒక పంచ్ పడుతుంది. 12 సెకండ్స్ లో పంచింగ్ అయిపోతుంది. ఒక 5 సెకండ్స్ లో అది మొత్తం రోల్ అయిపోయి లోపలికి వచ్చేస్తుంది. ఓకే. ఇంకొక 20 సెకండ్స్ ఓకే. సెకండ్ ఒక పంచ్ పడుతుంది. 12 సెకండ్స్ లో ఇది బెండ్ అయిపోతుంది అట. మాక్సిమం 20 సెకండ్స్ 20 to 30 సెకండ్స్ లో ఒక రేట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే. పర్ మినిట్ 2 షీట్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఓకే. ఈ డీటెయిల్స్ చెప్పండి సార్. ఓకే. సార్ రాయ్పూర్ అంటే కర్ణాటక. కర్ణాటక. ఓకే. లో మెటీరియల్ కాయిల్ అది. ఓకే. లో కాస్ట్ తోటి జరుగుతుంది. ఓకే. ఇది కాయిల్ పట్టి మాల్ కాయిల్ మాల్ హరిఓం అనేది. ఓకే. ఓకే. రాయ్పూర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే. కొంచెం ఓకే డిఫరెంట్ ఉంటుంది. పట్టి మాల్ అది కాయిల్ మాల్. రాయ్పూర్కి వెళ్ళి వస్తుంది. అదేమో హైదరాబాద్. హరిఓం అంటే హైదరాబాద్ ఉంటుంది. ఓకేనండి. ఇందులో మన దగ్గర ఒక షెడ్ వేసుకోవాలంటే దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం మన దగ్గర. ఓకే. ఇంతకుముందు మనం ఎస్ఆర్ జనరల్ అండ్ ప్రొఫైల్ దానికి సంబంధించిన ఇది ఫ్యాక్టరీ గోడౌన్ అండి. ఒకసారి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని రాహుల్ అని బ్రదర్ ఉన్నారు. చెప్పండి. మన దగ్గర సెక్షన్ ఐటమ్ ఇట్లన్నీ స్క్వేర్ రాడ్ కానీ, పట్టు కానీ, యాంగ్లర్ కానీ, స్క్వేర్ రాడ్ లో 4 రకాలు దొరుకుతాయి. 9mm, 10mm, 12mm, 11mm. అలాగే ఎక్కించారు పట్టు కూడా దొరుకుతాయి మన దగ్గర. ఏకించారణ పట్టు, దోయించారణ పట్టు, తిరిగిచారణ పట్టు అన్ని దొరుకుతాయి. అలాగే ఇంకా మన దగ్గరకు వచ్చేసి జిఆర్ షీట్లు, జిఐ షీట్లు, జీపీ షీట్లు కూడా దొరుకుతాయి. షీట్లు మన కలర్ కోటెడ్ షీట్లు కూడా అన్ని రకాల కంపెనీలు దొరుకుతాయి. జేఎస్డబ్ల్యూ, జిందాలు, చార్మినార్ చాలా రకాలు దొరుకుతాయి. అలాగే జిఐ జీబీ పైపులు కూడా
మన దగ్గర దొరుకుతాయి. ఏజీపీ పైపులు కూడా ఉంటాయి. హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ హోల్సేల్ ధరలకు క్వాంటిటీతో సంబంధం లేదు. హోల్సేల్ తీసుకున్నా మీరు హోల్సేల్ బయట కంపేర్ చేసుకున్నా కూడా ఈ కంపల్సరీ హోల్సేల్ ధరలకే దొరుకుతాయి మనకి. ఓకే నైస్. మీరు ఎక్కడ అనుకున్నా కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇక్కడ హోల్సేల్ ధరలు ఎన్ని దుకాణం తిరిగినా మన రేటు ఫేవర్. ఇది ఒకసారి చూపారా, ఇది అపోలో బ్రాండ్ అన్నారు. అపోలో కంపెనీ జీపీ పైపు, ఇది మన అపోలో కంపెనీ ఇస్తాం. ఒకటి పైకి అపోలో కంపెనీ. అపోలో కంపెనీ. ఓకే నైస్, బాగుంది. క్వాలిటీ ఉంటది. మళ్ళీ హోల్సేల్ ధరలు కూడా అన్ని ఇస్తాం. మన అంతా హోల్సేల్ ధరలే ఉంటాయి. ఓకే హోల్సేల్ ధర. మళ్ళీ కలర్ కొట్టిన షీట్స్ కూడా చాలా 4-5 రకాలలో దొరుకుతాయి మనకి. ఏ రకం అంటే ఆ రకం, ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ లో దొరుకుతాయి మనకి. ఏ డిజైన్ ఆ డిజైన్ అంటే ఇచ్చేస్తాం. ఓకే నైస్. వరంగల్ నుండి అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. హోల్సేల్ ధర తెలంగాణ ఓవర్సీస్ తెలంగాణ మొత్తం మనకి పంపుతాయి. ఓ గ్రేట్ భయ్యా. ఎన్ని మీటర్లు లెంత్, ఎన్ని ఫీట్ల లెంత్ అంటారు? 20 ఫీట్లు వస్తుంది, 24 ఫీట్లు వస్తుంది. ఇలా రౌండ్, స్క్వేర్, రెక్టాంగులర్ అన్ని రకాలు కూడా దొరుకుతాయి ఇక్కడ మనకు. అన్ని కంపెనీలు మోడల్ కావాలన్నా అందుబాటులో ఉంటాయి. హోల్సేల్ ధరలే మొత్తం, ఏదైనా హోల్సేల్ ధరలే. ఎక్కడ తెలుసుకున్నా కూడా ఇక్కడ రూపాయి తక్కువనే ఉంటది. హోల్సేల్ ధరలే దొరుకుతాయి. మళ్ళా కంపెనీలు కూడా 3-4 రకాలు దొరుకుతాయి. చాలా పెద్ద గోడౌన్. అంతా హోల్సేల్ ధరలే మొత్తం. ఎక్కడ వేసుకున్నా కూడా మన దగ్గరనే తక్కువ ఉంటది. ఓకే, ఇక్కడ వరంగల్ గోడౌన్ మాత్రం చాలా లెంతీగా ఉంది. వీళ్ళు హోల్సేలర్స్, హోల్సేల్ షాప్ లో వాళ్ళకే వీళ్ళు హోల్సేల్ గా ఇస్తుంటారు. మామూలుగా మనం ఇంటికి అవసరాల కోసం మీకు ఎంత క్వాంటిటీ అవసరం ఉన్నా ఈ కేజీస్ లెక్క మాత్రం ఉంటుందండి. ఈ ఐరన్ అండ్ హార్డ్వేర్ లో ఏ ఐటమ్ తీసుకున్నా కేజీ లెక్క వీళ్ళు ఇలా కాంటాలో, ఇలా ఎలక్ట్రానిక్ కాంటా ఉంటుంది. ఓకే, మీ ముందే దాన్ని వెయిట్ వేసి ఆ రోజు ట్రేడింగ్ లో ఆన్లైన్ లో రేట్ ఎంత ఉంటే ఆ రేటుకే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక్క రేకు షీట్ కావాలన్నా వీరి దగ్గర హోల్సేల్ రేట్కే లభిస్తుందండి. వీరు తెలంగాణ మొత్తం అండి అన్ని జిల్లాలకు హోల్సేల్ షాపులకే వీరు హోల్సేల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేసి పంపిస్తుంటారు. సో మీకు కూడా మీ ఇంటి అవసరాలకు, ఏ అవసరాలకు సంబంధించిన ఈ రేకుల షీట్లు కావాలనుకున్నా వీరిని మీరు సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ డే టు డే వరల్డ్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇది వరంగల్ హంటర్ రోడ్ సంతోష్ మాత టెంపుల్ ఆపోజిట్ లైన్ లో ఉంటుంది. శ్రీ ఎస్ఆర్ ప్రొఫైల్ అండ్ జనరల్ అండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.